గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. సో భయంకరమైన ఆకలి అవుతుంది. సో ఏం చేద్దాము అంటే పానీపూరి ప్యాకెట్ కనిపించింది. సో ఇవి వచ్చేసి పానీపూరి, ఇది వచ్చి పానీపూరి మసాలా పౌడరు MDHలో $3 లేదా ఉంటుందబ్బా అంతే. దీని లోపల జస్ట్ కొన్ని ఐస్ వాటర్ వేసేసి ఒక్క చిన్న నిమ్మకాయ స్లైస్ కట్ చేసి వేసేసుకున్నట్టే పానీపూరి వాటర్ రెడీ అయిపోతుంది. మీరు ఏం పెద్ద చింతపండు బొంతపండు ఏం కానీ పిసికి విసికి చేసేది అవసరమే లేదు. సింగినాదం జీలకర్ర జస్ట్ ఒక స్పూను పానీపూరి మసాలా వేసి కొన్ని చల్లనీళ్ళు పోసేసి చిన్న నిమ్మకాయ స్లైస్ వేసేసుకున్నట్టే పానీపూరి వాటర్ రెడీ. ఇక మసాలా లోపలికి ఏంటంటే సమోసాలు మనము ఇండియన్ సూపర్ మార్కెట్ పోయినప్పుడు ఎట్లాగో ఫ్రోజన్ సమోసాలు తెచ్చి పెట్టుకుంటాం కదా, అందులోకెళ్ళి ఒక ఫ్రోజన్ సమోసా తీసి దాన్ని డీఫ్రాస్ట్ చేసేసుకొని పెట్టుకోండి. చిక్పీస్ $1 క్యాన్ అయితే మీ ఇంట్లో ఉంటాయి, మీరు NRIs అయ్యి ఉంటే. ఆ చిక్పీ క్యాన్లకి వెళ్ళి కొన్ని చిక్పీస్ తీసేసి అది కూడా ఒక 2 minutes మైక్రోవేవ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఫిల్అప్ చేసేసుకోండి కొంచెం సమోసా మసాలా. దాని తర్వాత అంటే ఆలు మసాలా అబ్బా, ఇక సమోసా మసాలా అంటే ఏముంది, ఆలు మసాలా. కొంచెం ఆలు మసాలా ఫిల్అప్ చేసుకోండి. తర్వాత చిక్పీస్ ఫిల్అప్ చేసుకోండి. తర్వాత ఆనియన్ ఫిల్అప్ చేసుకోండి. దాన్ని డిప్ చేసేసి దాన్ని మంచిగా అందులో పానీపూరి వాటర్లో డిప్ చేసేసుకొని మీకు ఎట్లా కూల్ కావాలంటే అట్లా కూల్ మంచి చల్లటి నీళ్ళు తీసుకోండి. కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసేసి దీన్ని మంచిగా డిప్ చేసుకొని తినండి. మాకు కట్టా మీఠా అంటే పుల్లగా తీయగా కావాలి. అంటే కొంచెం మీ దగ్గర స్వీట్ సాస్ ఏమైనా ఉందంటే స్వీట్ సాస్ కొద్దిగా వేసేసుకోండి. స్వీట్ చట్నీయే కావాలా అనేసి అవసరం ఏం లేదు. ఏదైనా స్వీట్ సాస్ ఉంటే స్వీట్ సాస్ కొద్దిగా, టమాటో సాసు లేకపోతే ఇంకేం సాస్ ఉంటుందబ్బా స్వీట్గా, ఏది ఉంటుందో ఇక మరి మీ ఇష్టం. ఇక ఆ స్వీట్ సాస్ వేసేసుకొని దాన్ని డిప్ చేసుకొని తినండి. లేదు ఇట్లా మొత్తం క్యావిటీలలో మొత్తం అంతా నింపేసేసుకొని, అంటే ఆ రంధ్రాలలో మొత్తము నింపేసేసుకొని దానిలో కూడా మంచిగా పెరుగులో కొంచెం చక్కెర వేసుకొని కలిపేసేసి కూడా అందులో వేసేసుకుర్రు అనుకో, అబ్బా దహీపూరి అవుతుంది. అదైతే ఇంకా సూపర్ ఉంటుంది. అదొక రోజు చేసి చూపిస్తా. ఇగో ఇట్లా డిప్ చేసేసుకొని నోట్లో పెట్టుకొని తినండి. మీ నోట్లో ఊరిలు వస్తలేవంటే మాత్రం నేను మాత్రం $100 ఇస్తాను మీకు. ఇప్పుడంటే ఇప్పుడు మీకు నోట్లో ఊరిలు 100% వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీకు నాకే నోట్లు ఊరిలు వస్తున్నాయి, ఇక మీకు రాకుండా ఉంటాయా సూషి. కానీ అయితే ఇండియన్ షాప్కి పోయినప్పుడు తప్పకుండా తెచ్చుకోండి. పానీపూరి ప్యాకెట్ ఉంటుంది. జస్ట్ దానిలో కూడా రెడీమేడ్ చేసిన పానీపూరి ఉంటాయి. అవి ఇది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి 4 minutes ఎయిర్ ఫ్రై 180 మీద చేసేసినంటే రెడీ అయిపోతాయి ఆ పానీపూరీలు. అట్లా ఇంకా తీసేసుకొని దానికి చిన్న రంధ్రాలు చేసేసుకొని ఆ $1 చిప్పి క్యాను, కొంచెం ఆనియను, సమోసా ఉంటే సమోసా తీసుకోండి. సమోసా కూడా లేదు అంటే మీ దగ్గర ఫ్రోజన్ చిప్స్ ఉంటాయి కదా, దాన్ని డీఫ్రాస్ట్ చేసేసుకొని ఫ్రోజన్ చిప్స్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసుకోండి. సరే, లవ్ యూ ఆల్. మీ తిండిబోతులందరికీ నచ్చింది కదా, లైక్ చేయండి అబ్బా. లవ్ యూ ఆల్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్. నెక్స్ట్ ఇయర్ మాత్రం మానొద్దు. నెక్స్ట్